ఇక్కడ ఇదే టెంపుల్, శ్రీ చంపకధామ స్వామి దేవస్థానము. ఎంట్రీ అనేది ఇక్కడే అన్నమాట. సరే లోపలికి వెళ్దాం పదండి. మెయిన్ రోడ్లో నుండి అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది వచ్చి చంపకవల్లి మారెమ్మ టెంపుల్. ఇట్లే అరౌండ్ 500 మీటర్స్ లోపలికి వెళ్ళామంటే మెయిన్ టెంపుల్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము చంపకస్వామి స్వామి టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ వచ్చేసి 1200 ADలో కట్టారంట హొయాసల వాళ్ళు. బెంగళూరు నుండి మెజెస్టిక్ నుండి దాదాపు 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు రావాలనుకుంటే బస్సెస్ ఉన్నాయి. నియరెస్ట్ మెట్రో వచ్చేసి బన్నేరుగా బనశంకరి మెట్రో దగ్గర దిగేసి రావచ్చు. లేదంటే సిల్క్ బోర్డ్ నుండి జయదేవ దగ్గర దిగిన తర్వాత మీకు డైరెక్ట్ బన్నేరుగట్ట జూ బస్సెస్ ఉంటాయి ఫుల్గా. మీరు ఎక్కారంటే ఇక్కడికి ఒక 20 to 30 మినిట్స్లో రీచ్ అయిపోతారు. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అన్నదానంగానే ఉంది లోపల. అన్నదానం వచ్చేసి 11 to 3 అంట. మళ్ళీ ఇట్లే లెఫ్ట్లో వచ్చామంటే గుడి దగ్గర నుండి మనము నరసింహస్వామి టెంపుల్కి అనేసి పోవచ్చు. కొండపైన ఉంటుంది నరసింహస్వామి టెంపుల్. అది కానీ బాగా ఫేమస్ టెంపుల్ కానీ. సో పదండి వెళ్తూ టెంపుల్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటూ పోదాం. ఇదే అండి ఎంట్రన్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఓకేనా, కొండ మీద చూడండి. అరౌండ్ 500 మీటర్స్ వెళ్ళాలా పైకి, కొండపైకి. సో మనం మళ్ళీ రీచ్ అవుతాం. ఎంట్రన్స్లో ఇవంతా టెంపుల్స్ ఉన్నాయి. గణపతి దేవస్థానం ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో. కొద్దిగా పైకి వచ్చామంటే ఇదే చంపకధామ టెంపుల్. ఇది వ్యూ పైనుండి. ఒక హిస్టరీ ఉందండి ఈ టెంపుల్కి. జనజయ దేవుడు అనేసి పాండవుల వారసుడు ఒక దేవుడు ఉన్నాడనమాట. జనజయ దేవుడు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కుక్కని. సో ఎంతో మంది ఋషులని కలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు పాండవులు ఎవరైతే మీ వంశస్థులు నిర్మించినారో టెంపుల్, సో అక్కడికి వెళ్ళారంటే మీకు తగ్గిపోతుంది వ్యాధి అని చెప్పారంట. సో ఆ మహారాజు ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి పూజ చేస్తూ ఉంటే ఆ కుక్క కానీ వచ్చింది. సో కుక్కకి దాహం వేసింది అనమాట. దాహం వేసిన తర్వాత మళ్ళీ ఆ కుక్కకి దాహం వేసి దగ్గరలో కళ్యాణి అనేసి స్వర్ణముఖి ఒక సరస్సులాగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగే కొందరికి దాని వ్యాధి అంతా నయమైపోయింది. సో ఆ రాజుగాని చూసి ఆ నది దగ్గరికి వెళ్ళేసి కళ్యాణి నది దగ్గరికి ఆయన కానీ పోయి స్నానం చేసే కొందరికి సో మొత్తము వ్యాధి అంతా కానీ నయమైపోయింది అనమాట. సో ఆయన అందుకే ఇక్కడ గుడి కానీ బాగా బ్రహ్మాండంగా కట్టించాడు. చూడండి ఎంత బాగుందో. సో అది దీని చరిత్ర, ఈ టెంపుల్ చరిత్ర. 1200 సంవత్సరాల నుండి ఇక్కడే ఉందండి. సో అండ్ విజయనగర సామ్రాజ్య రాజులు కానీ దీని ఇంప్రూవ్మెంట్లో పాలు పంచుకున్నారు. సో ఇది టెంపుల్ కదా. ఇదంతా బన్నేరుగట్ట సిటీ. పైకి వెళ్తే బెంగళూరు కానీ కనపడుతుంది. సో ఇక్కడ నుండి 500 మీటర్స్ వచ్చారంటే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కానీ ఉంటుంది. చాలా చాలా ఫేమస్. మీకు ఏమన్నా అప్పులు కానీ ఉన్నాయంటే ఈ టెంపుల్కి వచ్చినారంటే ఖచ్చితంగా తీరిపోతాయి. ఓకేనా, చూడండి దగ్గరకు వచ్చే కొందరికి ఇది కళ్యాణ మండపం ఉంది.
ఇది వచ్చి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ చూసారంటే చంపకధామ స్వామి టెంపుల్. సో హోల్ బెంగళూరు అంతా చూడొచ్చు మీరు. ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, చాలా ఫేమస్. మీకు ఏమైనా అప్పులుగా ఉంటే ఇక్కడికి రండి, అన్నీ తీరిపోతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి బెంగళూరు నుండి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీకు బస్ నెంబర్లు కానీ ఇస్తాను, మీరు ఈజీ యాక్సెస్గా ఎట్లా రావాలనేసి డిస్క్రిప్షన్లో అంతా ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి. ది మోస్ట్ టెంపుల్, ఫేమస్ టెంపుల్ అనమాట. ఇటు సైడ్ అంతా వెళ్ళారంటే మొత్తము ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. చూడండి మొత్తం పైకి వచ్చినాం. చూడండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బన్నేరుగట్ట దగ్గర. మీరు ఎప్పుడైనా కానీ రావాలనుకుంటే ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. సో అక్కడ కింద వచ్చేసి చంపకధామ స్వామి టెంపుల్ ఉంటుంది. మీరు అక్కడ చూసారంటే మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ ద బన్నేరుగట్ట. సో బెంగళూరు కంపేగౌడ్ నుండి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మిస్ అవ్వకుండా రండి. డన్. థ్యాంక్ యూ సో మచ్. కట్ చేస్తే పోతుంది అంతే కదా. మీరు అక్కడ వెళ్ళారంటే బన్నేరుగట్ట నేషనల్ పార్క్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చి బెంగళూరు సిటీ. ఓకేనా. సో మంచి ఫేమస్ టెంపుల్. మీరు మిస్ అవ్వకుండా ఇక్కడ బన్నేరుగట్ట వచ్చారంటే మిస్ అవ్వకుండా రండి, చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మిస్ అవ్వద్దండి. అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ and share this video with the family and friends, and don't forget to comment and like. Okay, bye guys. ఇదే రాగిగూడ టెంపుల్ 1969లో నిర్మించారన్న. ఇది జయనగర్ దగ్గరలో ఉంటుంది. ఇది నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి బనశంకరి. చూడండి అన్నదానంగానే జరుగుతుంది. అన్నదానము ఓకే, అన్నదానం వచ్చేసి 1:30 దాకా ఉంటుంది అంతే. సో ఇక్కడ కొండ మీదకి వెళ్ళామంటే అక్కడ చూడండి కొండ మీద కానీ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే నాట్య మండలి లాగా ఉంది, ప్లస్ పార్క్. ఇది అన్నదానం. ఇదే టెంపుల్ ఓవర్ వ్యూ. మీరు ఇక్కడికి రావాలంటే ఫుల్ బస్సెస్ ఉన్నాయి. ఫుల్ బస్సెస్ అంటే సిల్క్ బోర్డ్ ఉండి డైరెక్ట్ రాగిగూడకి, సిల్క్ బోర్డ్ దాటుకున్న తర్వాత అడిగారంటే రాగిగూడ దగ్గర దింపేస్తారు. ఓకేనా. మీరు ఇక్కడ బెంగళూరులో ఉంటే మస్ట్ విజిట్లో ఇదొక ప్లేసు. టెంపుల్ బాగుంటుంది. సాటర్డే వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్లే గ్రౌండ్ ఉంది, ప్లస్ నాట్య మండలి ఉంది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ప్లస్ వినాయకుని టెంపుల్ ఉంది. ఓకేనా. మీరు సిల్క్ బోర్డ్ దగ్గర దిగేసి కానీ రాగిగూడకి రావచ్చు, మీ ప్లాన్ అది. సో విజిట్ చేయండి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఎంట్రీ వచ్చేసి అటు సైడ్ నుండి ఉంటుంది, ఎగ్జిట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ జ్ఞాన మందిరంగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే చిన్న వాటర్ ఫాల్. సో క్లోజ్ చేసేసారు, అప్పుడే క్లోజ్ చేసినారు. చూడండి వాటర్ ఫాల్. ಓಕೆ ಇದೆ ಅಂడి. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಶಾಲೆ ಮಕ್ಕಳು ಬರ್ತಾರೆ. ಎಲ್ಲ ಏನ್ ಅನ್ಕೋತೀವಿ ಎಲ್ಲ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ ನಮ್ಗೆ.
ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ವಾಟ್ಸ್ ಯುವರ್ ನೇಮ್? ಸಾರಿ. ಮೈ ನೇಮ್ ಸೋಮನಾಥ್. ಸೋಮನಾಥ್. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಜೀವನ್. ಓಕೆ.